దినమ్మ జీవితం లేదు సుఖం ఇంకెప్పుడు వస్తుందంట మనకి ఫ్రీడమ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ వచ్చి చాలా మందిలో ఉన్న సమస్య హెయిర్ ఫాలింగ్. ఈ హెయిర్ ఫాల్ ని ఎలా స్టాప్ చేయాలి, ఇంకా మన హెయిర్ స్ట్రెంత్ ని ఎలా పెంచుకోవాలి, ఈ సమస్య మీద మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. మంచి సొల్యూషన్ మీకోసం నేను తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఈ కాలం చాలా మందిలో ఈ హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువ అవుతుంది. చిన్న వయసులోనే బట్టతలతో బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చూడండి, మీ హెయిర్ రాలకుండా మీ హెయిర్ స్ట్రెంత్ పెరగడానికి నేను 4 టిప్స్ అయితే ఈరోజు చెప్తున్నా. ఒక ఇల్లు నిలబడడానికి 4 పిల్లర్స్ ఎంత ఇంపార్టెంటో మీ హెయిర్ కూడా ఈ 4 టిప్స్ అంతే ఇంపార్టెంట్. కాబట్టి వెంటనే ఈ వీడియో మిస్ కాకుండా మన వీడియో లైక్ చేయండి, ఓకే? అలాగే వీడియో సేవ్ చేసుకోండి. మన 4 టిప్స్ లో ఫస్ట్ టిప్ వచ్చి డైలీ హెడ్ బాత్. రోజు తలస్నానం చేయాలి. ఎందుకంటే మన బాడీని ఎలాగైతే మనం రోజు క్లీన్ చేసుకుంటామో అలానే మన హెయిర్ ని కూడా మనం డైలీ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు బయట వెళ్ళారంటే ఎంత పొల్యూషన్, ఎంత డస్ట్ చూస్తూనే ఉన్నారు కదా రోడ్ల మీద. అంత మొత్తం అంతా మీరు బయట వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పటికి హెయిర్ మీద డస్ట్ పడకుండా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. రోజు మనం బాగా ఒళ్ళు రుద్దుకొని స్నానం చేస్తున్నాం కదా. చాలా మందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. 2 డేస్ కోసారి 3 డేస్ కోసారి తలస్నానం చేస్తూ ఉంటారు. అది చాలా రాంగ్. డైలీ హెడ్ బాత్ చేయండి. కానీ హెడ్ బాత్ చేయమని చెప్పేసి దీంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ మనం సరి చేసుకోవాలి. అదేంటో ఇప్పుడు నేను చెప్తాను. చూడండి, హెడ్ బాత్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు? టవల్ తీసుకొని బర తల తుడిచేస్తా ఉంటారు. అది చాలా రాంగ్, ఓకే? నేను చెప్పిన విధంగా మీరు హెడ్ ని రబ్ చేయండి. ఎలాగంటే మీ స్నానం చేసి అయిపోయాక ఏం చేస్తారంటే టవల్ ని ఫస్ట్ హెయిర్ మీద వేసి లైట్ గా రుద్దండి. అంటే ఏంటి? ఎక్కువ బలం ఉపయోగించకూడదు. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న మొక్కని ఫుల్గా వాటర్ పోసి ఒక 10 మినిట్స్ వదిలేసి అప్పుడు ఆ మొక్కను అలా లాగారనుకోండి, ఆ వేలతో సహా అది బయట వచ్చేస్తుంది ఈజీగా. ఎందుకు? అది బాగా నానింది కాబట్టి. అలాగే మీరు హెడ్ బాత్ చేయడానికి ఈజీగా మీకు 15 to 20 మినిట్స్ పడుతుంది కదా. అంటే మీ హెయిర్ అనేది బాగా నానిపోయి ఉంటుంది. ఆ టైంలో మీరు ఫుల్గా దాని మీద ఆ టవల్ పెట్టి బాగా రబ్ చేసి డ్రై చేసుకోవాలని చూసారనుకోండి, హెయిర్ ఫాల్ అనేది అక్కడే ఎక్కువ అవుతుంది. మీకు కావాలంటే మీరు గమనించండి. చూడండి, నేను చెప్పే విధానం లైట్ గా రబ్ చేయండి. ఆ వాటర్ ఎక్కువ వాటర్ ని టవల్ అనేది పీల్చేస్తుంది. తర్వాత ఏం చేస్తారు? ఫేస్ బాడీ అంతా క్లీన్ చేసుకుంటారు కదా టవల్ తో. అంటే మీరు ఎంత టైం పడుతుంది ఫేస్ బాడీ క్లీన్ చేసుకోవడానికి? మాక్సిమం 2 to 3 మినిట్స్ చాలు. ఈ 2 to 3 మినిట్స్ చాలు మనకి. తర్వాత మళ్ళీ మీరు లైట్ గా మెల్లమెల్లగా కొంచెం స్పీడ్ గా రబ్ చేసినా ఏం ప్రాబ్లం లేదు. అప్పటికే మీ హెయిర్ అనేది స్ట్రెంత్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటంటే యూస్ హెయిర్ డ్రైయర్, ఓకేనా? చాలా మందిలో ఒక అపోహ ఉంది. హెయిర్ డ్రైయర్ యూస్ చేస్తే మన హెయిర్ మొత్తం రాలిపోతుంది, మన బ్రెయిన్ వరకు ఆ హీట్ అనేది వెళ్ళిపోతుంది అనే చాలా మందిలో ఒక అపోహ ఉంది. నేనేం చెప్తున్నానంటే హెయిర్ డ్రైయర్ అనేది చాలా మంచిది, కానీ యూస్ చేసే విధానం చాలా మందికి తెలియదు. దానివల్లే ఈ అపోహ అనేది వచ్చింది. చాలా మంది చాలా మిస్టేక్స్ చేస్తుంటారు హెయిర్ డ్రైయర్ తో. అదేంటో నేను ఇప్పుడు చెప్తాను మీకు. చూడండి, హెయిర్ డ్రైయర్ ని ఎలా యూస్ చేయాలంటే ఫస్ట్ మన హెయిర్ అనేది మినిమం 70% టవల్ తోనే డ్రై అవ్వాలి. చాలా మంది ఏం చేస్తుంటారు? తలస్నానం చేసి వచ్చినామా, ఊరికి టవల్ తట్టన్నామా, టవల్ ఆడ పెట్టేసినామా, 80% వాటర్ ఉన్నప్పుడే హెయిర్ డ్రైయర్ పెట్టి ఫుల్ స్పీడ్ పెట్టి యూస్ చేస్తుంటారు. అది చాలా డేంజర్. ఆ ఫుల్ స్పీడ్ మీ తల మీద పడినప్పుడు ఖచ్చితంగా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఇంకొంతమంది ఏంటంటే ఒక స్టెప్ ముందుకేసి ఇంత దగ్గరలో పెట్టారు, అంటే తలకి దగ్గరలో. అది ఇంకా చాలా డేంజర్. అలా పెట్టకూడదు. యాక్చువల్గా హెయిర్ డ్రైయర్ రెడీ చేసే వాళ్ళు ఫస్ట్ స్పీడ్, సెకండ్ స్పీడ్, థర్డ్ స్పీడ్, కొన్నింటిలో 3 స్పీడ్లు ఉంటాయి, కొన్నింటిలో 2 స్పీడ్లు ఉంటాయి. మీరు ఏం చేయాలంటే ఫుల్ స్పీడ్ ఎప్పుడు యూస్ చేయకూడదు. ఏదైతే మీడియం ఉందో దాన్ని యూస్ చేయాలి. కానీ ఎలా యూస్ చేయాలి? మాక్సిమం ఈ రేంజ్ లో గాలిని తగులుతూ ఉండాలి, అంతే. అలా పెట్టుకొని మీడియం స్పీడ్ లో పెట్టుకొని మీరు డ్రై చేసుకోవాలి తలని. అది కూడా ఎప్పుడు? 70% మీరు టవల్ తో డ్రై అయ్యాక. ఇలా యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే 100% మీ తల అనేది డ్రై అవుతారు. డ్రై అయినప్పుడు ఏమవుతుంది? మీకు దగ్గు, జలుబు, ఈ చలికాలం వచ్చే వ్యాధులన్నీ సగానికి సగం రావు. ఎలాగైనా సరే మీరు 100% మనము తలని ఆరబెట్టుకోవాలి. తలస్నానం చేసినాక తడిగా అలానే ఉండకూడదు. తడిగా ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కడైతే తడి ఉంటుందో అక్కడ జీవం పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా. చుండ్రు రావచ్చు. తర్వాత చాలా మందిలో బ్రెయిన్ లో వాటర్ దిగుతుంది అని మీరు విన్నారో లేదో. బ్రెయిన్ లో వాటర్ దిగుతుంది ఎప్పుడైతే మనం ఎక్కువ తలస్నానం చేసి సరిగా దాన్ని డ్రై చేసుకోమో అటువంటి టైంలో బ్రెయిన్ లో వాటర్ దిగుతుంది. చాలా మంది తెలియదు ఆ విషయం. కాబట్టి 100% తలని డ్రై చేసుకోవాలి. డ్రైయర్స్ యూజ్ చేయొచ్చు, కానీ నేను చెప్పినట్టు యూజ్ చేయండి. థర్డ్ టిప్ వచ్చేసి ఆయిల్ మసాజ్. చాలా మంది ఏం చేస్తుంటారు? ఎంతో డబ్బులు పెట్టి ఏదేదో ఆయిల్, ఏదేదో పౌడర్లు అన్ని కొని
డబ్బులు వేస్ట్ చేసుకుంటారు కానీ ఆ జుట్టు మాత్రం నిలబడేది ఏమి ఉండదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే టాబ్లెట్స్ తింటూ ఉంటారు ఆ జుట్టు నిలబడడానికి. ఇవన్నీ చేయొద్దండి, అవన్నీ వేస్ట్. మీకు డబ్బులు పోతుంది కానీ మీకు వచ్చేది ఏమి ఉండదు. నేను చెప్పింది చేయండి. అదేంటంటే జస్ట్ మీకు పాత కాలం నుండి తెలిసిందే నేను చెప్తున్నా. అదేంటంటే కోకోనట్ ఆయిల్ మసాజ్. కోకోనట్ ఆయిల్ మించింది లేనే లేదు. మీరు ఏం చేస్తారంటే తలకి రోజు మార్చి రోజు కోకోనట్ ఆయిల్ మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకోవాలని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారంటే బార్బర్ షాప్ లో మసాజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ బార్బర్ షాప్ లో మసాజ్ ఎలా చేస్తారంటే అది అది వచ్చేసి తల లేదంటే తబలా అని అర్థం కాదు మనకి. వాళ్ళు ఎంత నాకు నవ్వుతాను. వాళ్ళు ఎంత ఫాస్ట్ గా చేస్తారంటే, కానీ పాపం వాళ్ళని అనేదానికి మనకి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏంది, వాళ్ళు అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. అంటే అతను వచ్చి మెల్లగా అట్ట మెల్లమెల్లగా చేశాడంటే కస్టమర్ ఈ మాత్రం నేను ఇంట్లో చేసుకోలేను, నేను ఇంట్లోనే చేసుకుంటాను అనుకుంటాడు. అవునా కదా? కాబట్టి వాళ్ళు విజృంభిస్తారనమాట. చెయ్యి పెట్టి దమ్మ కొట్టి ఇంకెందుకు చెప్తారులే, మొత్తం తలంతా పులిమేసి ఇంకా ఎక్కువ మాడితే వంచి ఈపు మీద కూడా దంచి, ఓ అమ్మా అదేదో మిషన్ కూడా మళ్ళా రబ్ 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 అని చెప్పేసి మిషన్ వద్దురా నాయన, అది ఉండే 4 మినిట్లు అదే కాలిపోతాయి. ఇంకేంది ఆ మసాలా వచ్చేది. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి పాపం వాళ్ళు తప్పులేదు. నేనేంటంటే బార్బర్ షాప్ వాళ్ళు నేను తప్పు పట్టడం లేదు. అంటే వాళ్ళు ఏంటి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఆ టైంలో ఓకే నాకు కొంచెం ఏదో పని చేసి పెట్టినాడు అని కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి. కాబట్టి వాళ్ళు చేస్తారు. కానీ నేనేం చెప్తానంటే అంత అవసరం లేదు. ఎవరైతే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళు నైట్ లో పనుకునే ముందు మీ చేతిలో ఫ్యూ డ్రాప్స్ 2 టైమ్స్ ఓకేనా, ఫ్యూ డ్రాప్స్ ఓకేనా వేసుకున్నా అంటే 2 టైమ్స్ ఇలాగా 2 టైమ్స్ పెట్టుకొని బాగా నీట్ గా ఇట్లా మెల్లగా మీరే చేతితో పట్టుకోండి ఓకేనా. మళ్ళీ మీ ఫింగర్స్ తో మీరే లైట్ గా మసాజ్ చేసుకోండి చాలు. అంతేగాని ఏ రుద్దాల్సిన పని లేదు, గంటలు మసాజ్ చేయాల్సిన పని లేదు, ఏం మోసం లేదు. ఇది మనకి మెయిన్ పాయింట్ అనమాట ఓకేనా. ఈ మెయిన్ పాయింట్ పడినప్పుడు ఏమవుతుందంటే సేమ్ లైక్ ఎలక్ట్రిసిటీ ఓకేనా, ఒక్క స్విచ్ వేయగానే 100 లైట్లు వెలుగుతాయి. అదే విధంగా ఈ పాయింట్ లో ఆయిల్ పడగానే మొత్తం సేమ్ మన ఒక ప్లాంట్ కూడా మనం ఉదాహరణ తీసుకోవచ్చు. మీరు వేరు నీళ్ళు పోయారు కదా, ఒక పాయింట్ లో పోస్తారు నీళ్ళు అంతే, వేర్లన్నీ పీల్చుకుంటాయి. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కానీ మీరు కానీ ఆయిల్ వేసి లైట్ గా మసాజ్ చేశారంటే కంప్లీట్ హెయిర్ అంతా లాక్కుంటుంది ఆ ఆయిల్ ఓకేనా. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని లక్షలు పోసి వేలు పోసి తగలేదండి డబ్బుల్ని. లక్షణంగా నేను చెప్పినట్టుగా ఒక బాటిల్ కోకోనట్ ఆయిల్ చీప్ గా దొరుకుతుంది సూపర్ మార్కెట్స్ లో, పారాచూట్ కోకోనట్ ఆయిల్ ఓకే. నీట్ గా పోసుకొని రోజు మార్చి రోజు కూడా అవసరం లేదు. డ్రై స్కిన్ వాళ్ళు వచ్చేసి నైట్ లో పెట్టుకోండి. ఆయిల్ స్కిన్ వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే మార్నింగ్ లేస్తారు కదా, లేచిన వెంటనే పెట్టేసుకోండి. మీరు ఇంకా బ్రష్ చేసుకొని టాయిలెట్ కి వెళ్ళి అదంతా అయ్యేందుకు ఈజీగా ఒక 1/2 అవర్ 1 అవర్ కాఫీ ఎవరైనా కొంతమంది అయితే బ్రష్ చేసుకుని కొంతమంది కాఫీ తాగే అలవాటు ఉంటుంది, కొంతమంది బ్రష్ చేసుకున్న కాఫీ తాగే అలవాటు. ఇవన్నీ కూడా చేసుకునే కొద్దికి అంటే స్నానం బిఫోర్ చేసే పనులన్నీ ఈజీగా ఒక 1/2 అవర్ 1 అవర్ పడుతుంది కదా చాలు. ఆయిల్ స్కిన్ వాళ్ళు ఎక్కువసేపు ఆయిల్ అనేది హెడ్ మీద పెట్టుకోకూడదు. ఎందుకంటే మీకు తర్వాత పింపుల్స్ రావడము, ఆయిల్ ఫేస్ అనేది జిడ్డుగా మారడము ఇలా అంతా జరుగుతుంది. కాబట్టి మీరేం చేస్తారంటే జస్ట్ 1 అవర్ 1/2 అవర్ చాలు మనకి హెడ్ బాత్ చేసేయచ్చు తర్వాత. కాబట్టి ఇలాగ నేను చెప్పినట్టుగా కోకోనట్ ఆయిల్ రోజు మార్చి రోజు చేస్తే సరిపోతుంది. మీరు ఒక 2 మంత్స్ చేసి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు 2 మంత్స్ యూజ్ చేయండి ఇలాగా, అప్పుడు చూడండి ఏం టిప్ చెప్పేస్తారని మీరే చెప్తారు. మామూలుగా అయితే మా చిన్న వయసులో మా అమ్మ వాళ్ళైతే జిలేబీ జీరాలో ఎలా నానబెట్టి ఎలా ఉంటుందా అలా వేసి పంపిస్తున్నారు స్కూళ్ళకి. అంటే మాకు అప్పుడు తెలిసేది మేము చిన్న పిల్లకాయలు అట్టే పోతాను జిడ్డు మొక్కలు వేసుకొని. కానీ ఇప్పుడు ఆ పిల్లకాయలందరూ చాలా ఫ్యాషన్ అయిపోయినారు, మోడర్న్ అయిపోయినారు. పిల్లలు ఎవరు అలా ఒప్పుకోవడం లేదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే నైట్ లో పెట్టండి, మార్నింగ్ తలస్నానం చేసి ఫ్రెష్ గా రెడీ అయ్యి వెళ్ళిపోతారు ఓకేనా. లేదు ఎవరైతే నేను చెప్పే కదా ఆయిల్ స్కిన్ వాళ్ళు మార్నింగ్ పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోండి, అక్కడికి క్లియర్ అయిపోతారు. ఎవరికి ఏ సమస్య లేదు. కానీ సమ్ టైమ్స్ అనిపిస్తుంది నాకు మా అమ్మ అలా పెట్టడం వల్లే ఇంకా కూడా నా హెయిర్ నిలబడిందేమో అని కూడా అనిపిస్తుంది. థ్యాంక్స్ మమ్మీ ఫర్ యువర్ ఆయిల్ మసాజ్. 4th టిప్ వచ్చి ఇంపార్టెంట్ టిప్. ఇది కూడా ఇదేంటంటే చాలా మంది వాళ్ళకి రోజు హెయిర్ అనేది పోతూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు చూస్తూనే ఉంటారు హెయిర్ అనేది మనకి తగ్గుతా ఉంది, పలచబడతా ఉంది. ఆయన కూడా వాళ్ళు ఏమంటారంటే నా హెయిర్ రేపు బాగైపోతుంది, ఎల్లుండి బాగైపోతుంది అని అపోహలో బట్టతల వచ్చేంత వరకు కూడా అలాగే వచ్చేస్తారు వాళ్ళు. హెయిర్ అనేది పలచబడతా ఉంది అనేసి తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆ హెయిర్ ని షార్ట్ చేయాలి ఓకేనా. చూడండి మగ పిల్లలు అయితే ఈజీగా మీరు ట్రిమ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇప్పుడు బార్బర్ షాప్కి వెళ్ళేసి 1వ నెంబర్ బ్లేడ్ 2వ నెంబర్ బ్లేడ్ అని చెప్పారంటే వాళ్ళు చిన్న మొలకలు ఉన్నట్టుగా మీకు ట్రిమ్ చేస్తారు అనమాట హెయిర్ మొత్తాన్ని. ఆడపిల్లలు అంటే అలా చేసుకోలేదు, కానీ మగపిల్లలు చేసుకోవచ్చు కదా. మీరు అలా చేసేసుకున్నారనుకోండి, అలా చేసుకొని నేను ఏదైతే చెప్పానో కోకోనట్ ఆయిల్ మసాజు, డైలీ హెడ్ బాత్ ఇవి చేసుకుంటూ వచ్చారంటే మీకు మళ్ళీ హెయిర్ వచ్చేటప్పటికి మీ హెయిర్ డబల్ ట్రిపుల్ స్ట్రెంత్ తో పెరుగుతుంది ఓకేనా. హెయిర్ ఫాల్ ఆగి డబల్ ట్రిపుల్ స్ట్రెంత్ తో పెరుగుతుంది. అలాగే ఇంకోసారి చేశారనుకో అప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే మీరు హెయిర్ లాస్ అయ్యారో అక్కడ కూడా మీకు హెయిర్ అనేది గ్రోత్ అయ్యేందుకు చాలా వరకు అవకాశం ఉంటుంది ఓకేనా. ఇంకొంతమందికి ఓకే
ఇప్పుడు ట్రిమ్ చేసాము అయినా కూడా లాభం లేదు. లాస్ట్ ఫైనల్ గుండు, ఫుల్ షేవ్, గుండు కొట్టేసుకోండి. జెంట్స్ మనకి ఏముండాలి, ఓకేనా? హెయిర్ అనేది ఇంపార్టెంట్. హెయిర్ అనేది ఉండిందంటే 6 నెలల తర్వాత నువ్వు అందంగా కనపడతావు. హెయిర్ అనేది లేకపోతే మళ్ళీ ఏం చేస్తావు? లైఫ్ లాంగ్ గుండుతో ఉండాలి. దానికన్నా 6 నెలలు గుండు మంచిది కదా. గుండు కొట్టేసుకోండి, నీట్గా గుండు కొట్టేసుకొని ఫ్రెష్ గా నేను చెప్పినట్టుగా డే బై డే ఆయిల్ మసాజ్, మంచిగా తలస్నానం చేసుకుంటూ వచ్చారనుకో 1 year లో మీరు ఊహించలేరు అసలు, అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు లేడీస్ లో ఒక డౌట్ రావచ్చు, ఏం సార్ మగవాళ్ళకి మాత్రం ట్రిమ్ చేసుకోమన్నారు, మాకు ఎక్కువ హెయిర్ ఫాల్ అయినప్పుడు మేము ఏం చేయాలని చెప్పేసి. యాక్చువల్గా అయితే లేడీస్ లో ఫ్రంట్ సైడ్ ఎక్కువ హెయిర్ ఫాల్ ఉండదు. 95% ఎవరో పాపం అభాగ్యులు ఈ ఫ్రంట్ సైడ్ లో కొంచెం హెయిర్ అనేది లాస్ అవ్వడం లేడీస్ లో. కానీ జెంట్స్ కి ఎప్పుడైనా కూడా పట్టదంటే తొందరగా వస్తుంది, ఫ్రంట్ లోనే పోతుంది ఎక్కువగా. కాబట్టి నేను వాళ్ళని ట్రిమ్ చేసుకున్నా. కానీ మీరు లేడీస్ ట్రిమ్ చేసుకుంటే మీరు చేసుకోలేరు కూడా, గుండు కొట్టుకుంటే అసలే మీరు కొట్టుకోలేరు. కాబట్టి నేను చెప్పిన ఏదైతే ముందు 3 టిప్స్ ఉన్నాయో అవి మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.